హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. మధ్యాహ్నం వరకు విపరీతంగా ఎండకొట్టింది. సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురుగాలులతో సిటీ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. జస్ట్ 3 గంటల్లో 10 సెంటీమీటర్ల వరకు వర్షం పడడంతో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. ఈదురుగాలులతో చెట్లు కూలాయి. చాలా ఏరియాల్లో కరెంటు కట్ అయింది. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 10.8 సెంటీమీటర్ల వర్షం పడగా ఆ తర్వాత కుక్కట్పల్లిలో 7.8 సెంటీమీటర్ల వాన పడింది. మియాపూర్లో గడిచిన 2 గంటల్లో 10.8 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఉత్తర హైదరాబాద్లో మొత్తం 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆల్వాల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. చాలా డేంజర్ సిచ్యువేషన్. నగరంలోని కుత్బుల్లాపూర్, పటాన్చేరు, బిహెచ్ఎల్, రామచంద్రాపురంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. మియాపూర్, చందానగర్, కుకట్పల్లి, నిజాంపేటలో భారీ వర్షం కురిసింది. జీడిమెట్ల, బహదూర్పల్లి, పేట్ బషీరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఇటు కుకట్పల్లి, మూసాపేట్, అమీర్పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో కుండపోత వర్షం పడుతోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు రాష్ట్రంలో 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రేపు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. దాదాపు అన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ఆ తర్వాత 3 రోజులు కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.